మియాపూర్ ల్యాండ్ స్కామ్ తీగ లాగితే డొంక కదులుతోంది. ఈ స్కామ్లో కింగ్ పిన్ గోల్డ్ స్టోన్ ప్రసాద్ పరారీలో ఉన్నాడు. అతని జాడ కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. మరోవైపు తవ్వే కొద్దీ గోల్డ్ స్టోన్ బ్రదర్స్ గోల్మాల్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 680 ఎకరాలు కాదు 18,000 ఎకరాల భూ స్కామ్కు గోల్డ్ స్టోన్ ప్రసాద్ పథకం వేశాడు. నగర శివార్లో నవాబు భూములపై కన్నేశాడు. చట్టంలో లొసుగులను యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడ్డాడు క్రిమినల్ బ్రదర్స్. పొన్నావుల సంజీవ్ ప్రసాద్ అలియాస్ గోల్డ్ స్టోన్ ప్రసాద్ అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత భూ కబ్జాలకు స్కెచ్ చేశాడు. ఢిల్లీ పెద్దల అండతో పావులు కదిపాడు. తమ్ముడు పార్థసారథి, భార్య ఇంద్రాణి, కూతుళ్లను రథసారథులుగా పెట్టి 30 బినామీ కంపెనీలను స్టార్ట్ చేశాడు. ఎక్కడా తన పేరు లేకుండా జాగ్రత్త పడ్డాడు. ముంబైకి చెందిన సైరస్ ఇండస్ట్రీస్ నుంచి జీపీఏ తీసుకున్నాడు ప్రసాద్. జీపీఏతో తన బినామీ కంపెనీలు గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రా, గోల్డ్ స్టోన్ ఎక్స్పోర్ట్స్, ట్రెసిటీ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ల పేరుతో బదాయించాడు. ఇరు పార్టీలను కలిపి కోర్టులో కాంప్రమైజ్ డిగ్రీకి తెచ్చుకుంటారు. కాంప్రమైజింగ్ డిగ్రీని తహసీల్దార్కు చూపించి ల్యాండ్ మ్యూటేషన్ చేయిస్తారు. ఆ తర్వాత వాటిని ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తారు. కొన్ని చోట్ల డెవలపర్స్కి ఇచ్చి వాటా తీసుకుంటారు. ఈ క్రమంలోనే హస్మత్పేటలోని సర్వే నెంబర్ 1లో 5,850 స్క్వేర్ యార్డ్స్ను మణికంఠ కన్స్ట్రక్షన్స్ పేరుపై జీపీఏ ఇచ్చారు. సదరు కన్స్ట్రక్షన్స్ కంపెనీకి జిహెచ్ఎంసీ అనుమతినిచ్చింది. అయితే దీనిపై ఫైగా కుటుంబ వారసులు జిహెచ్ఎంసీకి ఫిర్యాదు చేయడంతో బిల్డింగ్ నిర్మాణ అనుమతిని రద్దు చేశారు. ఈ డాక్టర్ ప్రసాద్ పిఎస్ పార్థసారథి ఆయన తమ్ముడు ఏం చేస్తారంటే కాంప్రమైజ్ డిగ్రీ కోర్టు నుంచి తీసుకొని అంటే వేరే పార్టీని అసైన్ చేసి అంటే వాళ్ళ చుట్టాలపైన బేనామీ కంపెనీస్ వాళ్ళపైన చేసి అసైన్ చేసి మళ్ళీ కోర్టుకి వాళ్ళకి పిచ్చి ఒక కాంప్రమైజ్ డిగ్రీ చేస్తారు స్టాంప్ డ్యూటీ కట్టకుండా. హఫీజ్పూర్లో 1200 ఎకర్స్, ఖాదరాబాద్లో ఒక 600 ఎకర్స్. ఇట్లానే వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్ఆర్ మ్యూటేషన్ చేస్తూనే ఉంటారు. మేము ఏదంటే సార్ మేము పోలీస్కు కంప్లైంట్ ఇస్తే సివిల్ లిటిగేషన్ అని మమ్మల్ని కోర్టుకి వెళ్ళిపోమని చెప్తారు పోలీస్ వాళ్ళు. మేము సివిల్ కాదు సార్, ఇది చీటింగ్ కేసు, ఇది ఫార్జరీ కేసు, ఇది వాళ్ళకు టైటిలే రాదు, ప్రాపర్ టైటిల్ లేదు. ఎందుకంటే స్టాంప్ డ్యూటీ ఇవన్నీ మాటలు మేము అప్పుడు చెప్పినాం 2010లో. ఇప్పుడు గవర్నమెంట్కి లాస్ అయిందని ఇప్పుడు అందరూ బయటకు వస్తున్నారు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ చుట్టూ మరో ఉచ్చు బిగిస్తోంది. మియాపూర్ ల్యాండ్ కేసు తర్వాత ప్రసాద్ పార్థసారథుల అక్రమాలపై నిఘా పెరిగింది. ప్రసాద్ అక్రమాలపై సెబీకి ఓ లేఖ రాశారు అతని బంధువు శంకర్రావు. దీంతో పాటు ప్రసాద్, అతని భార్య ఇంద్రాణిలపై అమెరికాలో కేసులు పెండింగ్లో ఉన్నాయని, దీనిపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరా తీయాలని డిమాండ్ చేశారు. దీంతో గోల్డ్ స్టోన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలపై ఈడీ కొరడా జరిపించే అవకాశాలున్నాయి. ఒకవేళ ఈడీ కేసు నమోదు చేస్తే బినామీ కంపెనీ, గోల్డ్ స్టోన్ ప్రసాద్, అతని కుటుంబ సభ్యులు, తమ్ముళ్ళు పార్థసారథి, అనుచరుడు శర్మలపై కేసు నమోదు చేశారు పోలీసులు. అమెరికాలో డిఫాల్ట్ అయ్యేదానికి అసెట్స్ అన్ని లిక్విడేట్ చేసేసి ఈ మేడ్ సమ్ మనీ. విత్ దట్ బూటీ రౌండ్ అబౌట్ ఈ రీచ్డ్ ఇండియా. కొంతమంది పొలిటీషియన్స్ కూడా ఉన్నారు కనుక ఇండియాలో వచ్చేసి మళ్ళీ సేమ్ ఇలా షేడీ కంపెనీస్, ఇన్యూమరబుల్ కంపెనీస్. నాకు తెలుసు, ఇంటర్నల్గా తెలుసు. వాళ్ళ అక్కడ ఆయన దగ్గర పనిచేసిన కూడా చెప్పారు. కంపెనీ రిజిస్టర్ చేయడానికి 10,000 పంపిస్తాడు, 20,000 పంపిస్తాడు. ఈజ్ ఎ హ్యూజ్ బ్రైబ్ గివర్ అనమాట. ఏదైనా పని ఉంటే ఇదే పని, అంత తప్పుడు ఇట్లా చేసుకుంటూ వస్తున్నాడు. పర్టికులర్లీ యూపీఏ గవర్నమెంట్లో ఉన్నంత కాలం అసలు తిరుగులేదు. అందుకని నేను ఓన్లీ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ ఐ వాంటెడ్ టు ఎక్స్పోజ్ దిస్ ఫెలో. గోల్డ్ స్టోన్ ప్రసాద్ కుటుంబ సభ్యులు, తమ్ముడు పార్థసారథి, అనుచరుడు ఎంవీఎస్ శర్మపై కేసులు నమోదు చేశారు. అక్రమంగా రిజిస్ట్రేషన్స్ చేసిన ఎంఆర్ఓలపై ఏసీబీ దాడులు చేస్తోంది. ఇప్పటికే పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మరోవైపు సైబరాబాద్ పోలీసులు ప్రసాద్పై నిఘాను పెంచారు. ఈ కేసు విషయంలో ప్రస్తుతం 8 ప్రత్యేక టీంలు పనిచేస్తున్నాయి. మరోవైపు సైరస్ ఇండస్ట్రీస్ గోల్డ్ స్టోన్ ప్రసాద్పై ముంబై కోర్టులో క్రిమినల్ కేసు ఫైల్ చేసినట్టుగా సమాచారం. We have whatever documents were to be examined are examined. Whatever documents were to be collected, that we have already collected. Only thing is we have collected almost all the data from ROC. Some documents still have to be collected from ROC. Means in one of the document he is saying that in 1992 they have signed a sale deed. Whether that is there in the minutes of the board meeting or not. If konni chotla this whatever they are doing and presenting before the SRO, that they are writing.
But to my mind, logically thinking, and we have talked to some legal experts also, we have a strong case in this. 20 ఏళ్లుగా భూ కబ్జాలకు తెగబడిన గోల్డ్ స్టోన్ ప్రసాద్ చరిత్ర అంతా నేరమయమే. హైదరాబాద్లో వైద్యంలో సైకాలజీ చదివిన పి సంజీవ ప్రసాద్ 1972లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్య ఇంద్రాణితో పాటు అమెరికా వెళ్ళాడు. కొన్నాళ్ళు మెడికల్ ప్రాక్టీస్ పెట్టిన ఇద్దరు రియల్ ఎస్టేట్ బాట పట్టారు. లగ్జరీ లైఫ్ కోసం అక్రమ దందాకు తెరతీశారు. ల్యాండ్స్ కొనడం, ఫార్మా పేరుతో ఫోర్జరీ డాక్యుమెంట్లతో బ్యాంకులో లోన్స్ తీసుకున్నారు. కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎస్బీఐతో పాటు పలు బ్యాంకులలో $28 మిలియన్ లోన్ తీసుకున్నారు. బ్యాంకులను మోసం చేసి అమెరికా నుంచి ఇండియాకు జంప్ అయ్యారు.